అయ్యా నీకేమి ఇచ్చినా నీ రుణము మేము తీర్చలేము నాయన. అయ్యా జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు నాయన మమ్మలను సజీవులుగా అయ్యా ఈ భూమి మీద ఉంచి నడిపిస్తూ ఉన్నావు, బలపరుస్తూ ఉన్నావు. వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ సమయాన్ని నీ స్వాధీనములోకి తీసుకోండి ప్రభా. నీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడండి అయ్యా. నీ యొక్క జీవ గ్రంథములో మీరు రాయించినటువంటి మాటల ద్వారా అయ్యా మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా సహాయము చేయమని వేడుకుంటూ ఉన్నాం అయ్యా. మేము ఇంటికి పనికి రానటువంటి వారము అయ్యా, అయినను మమ్మల్ని పిలుచుకున్న గొప్ప దేవుడవయ్యా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడానికి స్తుతి, మహిమ, ఘనత చెల్లిస్తూ ఈ యొక్క సమయాన్ని మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి ధైర్యపరిచి స్థిరపరచమని యేసు నామములు అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ ఉదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు మనకి బల్ల ఆరాధన ఉంది. అందరం కూడా చక్కగా దేవుడి మాటలు వినాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు. చాలు. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా యొక్క గ్రంథాన్ని రాయించాడండి. గమనించుదాం. రక్తము చిందించకుండా పాప క్షమాపణ అనేది జరగదంట. అలాగనే సమస్త వస్తువులు ఈ భూమి మీద మనము చూసినట్లయితే సమస్త వస్తువులు ఈ దేహము కానీ కనబడే ప్రతిదీ శుభ్రము చేయాలంటే ఏమి కావాలి? నీళ్లు కావాలి. నీళ్ళ ద్వారా మనము, నీరు అనగా వాక్యానికి సాదృశ్యం. నీటి ద్వారా మనము పైన కనబడేటటువంటి మన శరీరమును కానీ మన ఇంటిని కానీ మన ఇంటిలో ఉన్న ప్రతి వస్తువును కానీ దేనితో శుభ్రం చేస్తాం? నీటితో శుభ్రం చేస్తాం. ఏది? మురికి. అనేకమైన రకరకాలైనటువంటి మురికి. అయితే కొన్ని మురుకులు ఉన్నాయి, అవి అచ్చం నీళ్ళకి పోవు. గమనించాం. కొన్ని జిడ్డు కలిగిన మురికి ఉంటుంది కదా, అటువంటివి పోవు. అటువంటి పోవాలంటే సబ్బు పెట్టి బాగా రుద్ది కడిగితే పోతాయి. హల్లెలూయా. ప్రతిదీ కూడా శుభ్రం చేసుకోవాలంటే నీరు కావాలి, తర్వాత సబ్బు కావాలి. ఇక కీర్తనకారుడు అంటాడు, ఇదిగో చాకలి వాని సబ్బు వంటిది నీ వాక్యం అని. హల్లెలూయా. ప్రతి వస్తువు కూడా శుభ్రము చేసుకోవాలంటే నీరు కావాలి. అలాగనే మన దేహములో ఆత్మ అనేది ఉన్నది. ఈ యొక్క ఆత్మ ద్వారా మానవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తెలిసో తెలియకో పాపం చేస్తూ ఉన్నాడు. ప్రతి మనుష్యుడు ఏదో ఒక పాపం, తెలిసి కొన్ని, తెలియక కొన్ని పాపములు చేస్తూ ఉన్నాడు మానవుడు. మరి ఆ పాపములు ఎలా పోవాలి? గమనించండి. పాపము చేయాలి అంటే ఈ బాడీ అంతటిని మనము, ఈ నిర్మాణాన్ని అంతటిని మనము పరిశోధించామంటే ఏ తప్పు చేయాలన్నా రక్తానికి కలెక్షను ముడిపడి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు చెయ్యి ఎత్తాలన్నా చేతికి ఏముండాలి? రక్తము. నరములలో
రక్తం ఉంటేనే చెయ్యి పనిచేస్తే, మన మైండ్ పనిచేయాలన్నా నరములలో రక్తము ప్రవహిస్తూ ఉంటేనే. హల్లెలూయా, అవునా కదా? ఏ ఆలోచన చేయాలన్నా, మనం ఎటు వెళ్ళాలన్నా, ఏ మంచి కార్యము చేయాలన్నా, ఏ చెడ్డ కార్యము చేయాలన్నా రక్తముతో ముడిపడి ఉన్నదండి. అంటే పైకి కనపడకుండా లోన జరిగేటటువంటి ఆత్మ ద్వారా అనేకమైనటువంటి పాపములు మానవుడు జరిగిస్తూ ఉన్నాడు. అయితే వీటన్నిటి నుండి విడిపించటానికి, ఈ పాపముల నుండి విడిపించి రక్షించటానికి దేవాతి దేవుడే రావలసి వచ్చింది. దేవాతి దేవుడే రక్త మాంసములు ధరించుకొని ఈ భూమి మీదకి నర అవతారిగా రావాల్సి వచ్చింది. హల్లెలూయా. దేవుడంటే ఆత్మ. దేవుడంటే ఎవరు? ఆత్మ. దేవుడంటే నిత్యుడు, నిత్యము ఉండేవాడు, అంతలేని వాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయనకు కులం లేదు, ఆయనకు మతం లేదు, ఆయనకు మరణం లేదు. ఆయన ఒక వంశానికి తగిన వాడు కాదు. అమ్మ కూర్చోవాలి, మాట్లాడు. దేవుడు అంటే, దేవుడికి ఏ కులం ఉంది? ఏ కులము లేదండి, ఏ మతము లేదు. కులము లేదు, మతం లేదు. పాపము చేయటానికి కూడా కులం లేదు, మతం లేదు. పాపము అందరు చేస్తారు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను పొందలేకపోతుంది లోకం. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించి ఇదిగో తన ప్రియ కుమారుని భూమి పంపించాడు. ఆ యొక్క మహిమను నువ్వు పొందుకోవాలని, దేవుని మహిమను పొందుకొని నీవు శుద్ధీకరణ చేసుకొని నువ్వు శుద్ధుడుగా జీవించాలని దేవుని కుమారునిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడని. అయితే ఆ యొక్క మహిమను ఎవరు కూడా పొందుకోలేకపోతూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ప్రభు వచ్చినాక మాట అంటాడు, చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనములు చూసినట్లయితే అక్కడ అంటాడు, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము. హల్లెలూయా. అందరు పలకండి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న క్రొత్త నిబంధన రక్తము. హల్లెలూయా. ప్రభు రాకముందు కొన్ని నియమాలు పెట్టాడు దేవుడు. ప్రభు రాకముందు తప్పు చేసినటువంటి వారందరూ ఏదో ఒక పొట్టేలునో మేకపోతునో బలి ఇచ్చి ఆ యొక్క పాపాన్ని పరిహార్థం చేసుకోమని కొంత నివారణ కోసం ఆ కాలంలో ఇచ్చాడు. ప్రభు వచ్చిన తర్వాత లోకమాంతరికి మొత్తానికి ఒకటే బలి, పరిశుద్ధ యొక్క రక్తము ఆయనే ఇవ్వాలని నిర్ణయించుకొని శరీరం దాల్చి రక్త మాంసములు ధరించుకొని దేవుని కుమారుడిగా యేసుక్రీస్తుగా జన్మ పాపము లేకుండా ఈ భూమి మీదకి ఆయన వచ్చాడండి. హల్లెలూయా. అయితే గమనించుదాం, ఒకానొక సమయంలో యేసు ప్రభు ఉన్నటువంటి సమయంలో ఇక అనేక ప్రాంతాలు వెళ్తూ ఉన్నాడు. అనేక ప్రాంతాలు వెళ్తూ ఉంటే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు, మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉంటది. ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు చదువుకున్న 1వ అధ్యాయం 1వ వచనం నుండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను.
ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుణ్ణి నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు ఇప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి. చాలు. హల్లెలూయా. ఇక్కడ ప్రభు కపెర్నహూము అనేటటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఒక ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఇక అనేకులు నగేంద్రం ఇటు చూడాలి, అనేకులు గుంపులుగా ప్రభువుని ఎదుర్కోవటానికి వచ్చారు. అనేకులు అన్నమాట, బాగలేనటువంటి వారు, అనేక రోగములు ఉన్నటువంటి వారు వచ్చినప్పుడు కొంతమంది అంట, నలుగురు వ్యక్తులంట పక్షవాతముతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని మంచములు వేసుకొని నలుగురు నాలుగు పక్కల పట్టుకొని, అమ్మ నాకు చూడాలి, నలుగురు నాలుగు పక్కల పట్టుకొని ప్రభు ఉన్న స్థలానికి మోసుకొని వచ్చారంట. వస్తే ఆ ఇంటిలోకి ప్రభు లోన ఉన్నాడు. అయితే జనాలు కిక్కిరిసి ఆ లోపలి పోవటానికి కూడా సందు లేదన్నమాట. అందుచేత వారు ఏం చేశారంటే అసలు పొయ్యే వదలేదు. అంతమంది ఆ ఇంటి నిండా మనుషులే, బయట ఆ వాకిటి ఆ బయట అంతా కూడా విస్తారమైన జనాంగం అన్నమాట. అయితే వారు ఏం చేశారంటే ఏదో ఒక విధముగా ఇతనిని ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళితే బాగవుతాడన్నటువంటి నమ్మకము వాళ్ళ నలుగురికి ఉంది. అయితే ఏం చేశారంటే ఆ ఇంటి పైకి ఎక్కారంట. ఇంటి పైకి వెక్కి ఆ యొక్క పెంకులు ఇప్పి సందు చేసి అతనిని ఆ పరుపుతో చుట్టి తాడు కట్టి చల్లగా కిందకి దించారు. దించగానే ప్రభువు చూసి ఆశ్చర్యపోయి, ఎంత నమ్మకం ఉంది వీళ్ళకి నా మీద అని ఇక ఏమన్నాడంటే, తక్షణమే నీ పరుపు ఎత్తుకొని నీవు లేచి వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. ఒక మాట అనగానే అతను తక్కువ లేచి, ఆ పక్షవాతం ఎలా పోయిందో గాని పరుపు తీసుకొని ఇంక అద్దే పోవటం అన్నమాట. నీ ప్రభు ఏమన్నాడంటే నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. ఏమంటే అనగానే పక్కన ఉన్నటువంటి శాస్త్రులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, పరిచర్య చేసేటటువంటి పరిచయులు ఉన్నారు. అమ్మ కళ్ళు మూసుకోదు. పరిచయులు ఉన్నారు. వీళ్ళందరూ ఏమంటూ ఉన్నారంటే, అరే పాపములు క్షమించే అధికారం ఈయనకెక్కడిది, ఈయనకెక్కడిది, ఈయనది పాపములు క్షమించబడ్డావి, ఎల్లు పరుపెత్తుకొని అన్నాడు. పాపములు క్షమించే అధికారము దేవునికి ఒక్కరికే కదా అని వీళ్ళందరూ మనసులంట సొనుక్కుంటూ ఉన్నారంట. గమనించండి, యేసు ప్రభు ఉన్నటువంటి దినాలలో అనేకులు ఏమనుకున్నారంటే ఈయన గొప్ప ప్రవర్త అనుకున్నారు, గొప్ప ప్రవర్త అనుకున్నారు. ఈయన ఏదో విద్య నేర్చుకున్నాడు అనుకున్నారు కొంతమంది. ఈయన యేసేపు కుమారులే అనుకున్నారు, మరియ కుమారులే. దేవుడిని నమ్మలేదు. గమనించుదాం, మనం కూడా ఇప్పుడు చాలా మంది సామాన్యంగా నమ్మరు, ఆయనే దేవుడని నమ్మట్లేదండి. చాలా మంది దేవుని మందిరానికి వస్తూ కూడా ఎవరైతే నమ్ముతారో వారు ధన్యులు. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి పరిచయులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ కూడా యెహోవా మందిరానికి వెళ్ళేటటువంటి భక్తులే. యేసు ప్రభువుని నమ్మలేదు, ఈయనొక భక్తులే అనుకుంటున్నారు, ఈయనొక బోధకుడు అనుకుంటూ ఉన్నారు. కానీ ఈయనే దేవుడని వాళ్ళు గ్రహించలేదు. ఏమంటూ మనుషులు అనుకుంటున్నారంట, ఈయనకి పాపములు క్షమించే అధికారం ఎక్కడిది, అది దేవుడికి మాత్రమే కదా ఆ అధికారం ఉన్నది. ఈయన ఏంది క్షమించాను పో అంటూ ఉన్నాడని మనసులో వాళ్ళు అనుకుంటూ ఉన్నారంట. గమనించుదా, మనము కూడా సామాన్యంగా నమ్మేవారు లేరు. నమ్మకపోతే పాపం, దేవునిగా నీవు చూడకపోతే పాపం. హల్లెలూయా. ఆ విధముగా ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభువు అమ్మిటే ఉన్నాడు. 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా కూడా ఒకడు.
ఇస్కరేతు యూదా కూడా ఒక వ్యక్తి అన్నమాట. ఆ ఇస్కరేతు యూదా సామాన్యంగా ప్రభువుని నమ్మలేదు. అంతేకాదు ప్రభువునే పట్టించటానికి ఇష్టపడ్డాడు. రాజులతో అధికారులతో చేతులు కలిపి ప్రభువు నేను పట్టిస్తాను, నా అమ్మటి రండి అని డబ్బుకు అమ్ముడుపోయి ప్రభువుని పట్టించటానికి ఇష్టపడ్డాడండి. ఇస్కరేతు యూదా కూడా పక్కనే ఉంటూ ప్రభువు చేస్తున్నటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను చూస్తూ ఉన్నాడు. ఒక పక్కన చూస్తూ ఉన్నాడు, కానీ నమ్మలేదు ఇస్కరేతు యూదా. హల్లెలూయా. మనం కూడా ఎన్నెన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చూసాము కానీ చాలామంది పూర్తిగా ఆయనే దేవుడని నమ్మట్లేదు. నమ్మాలి. ఆయన నీ కోసం, నా కోసం, ప్రపంచ మనుషులందరి కోసం ఆయన శరీరము దార్చి దేవుని కుమారుడిగా యేసుక్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకోసమయ్యా అంటే మనుషులందరిలో పాపం అనేది ఉన్నది. ఈ పాపముల నుండి విడిపించి మనలో ఉన్న ఆత్మను రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. రక్షించటానికి. మనలో ఆత్మ ఉన్నది, మనలో జీవాత్మ ఉన్నది. ఈ జీవాత్మ అనేది రేపు మరణిస్తే పాతాళం అనే స్థలానికి వెళ్తుంది, అగ్నిగుండం అనే స్థలానికి వెళ్తుంది. దాని నుండి నిన్ను నన్ను కాపాడాలని ఆయన తగ్గించుకొని పరలోకములో అంత బంగారమే అక్కడ ఆ మహిమలోకమును విడిచి కోట్లాది మంది దేవదూతలు ఎప్పుడు ఆయనని స్తుతిస్తూ ఉండేవారు 24 గంటలు. ఆ మహిమను కూడా విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొని దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చేసాడండి. అది నిజం, అది సత్యం, అది నమ్మాలి. ఆ కాలంలో అనేకులు నమ్మలేరు యేసు ప్రభువుని. అందరూ ఈయనొకడులే అనుకున్నారు. అందరూ ఉన్నారు కదా లోకంలో, దేవతలు దేవులు అనబడిన వారు, వాళ్ళల్లో ఈయనొకడు అనుకున్నారు. నేను కూడా అనుకున్నా ఒకప్పుడు. నేను కూడా చర్చికి పోతూనే 10 సంవత్సరాలు సామాన్యంగా నమ్మలే. ఈయనొక్కడే దేవుడు అంటారు ఏంది, లోకంలో చాలా మంది ఉన్నారు కదా అని అంటే నేను సామాన్యంగా నమ్మలేదు. 10 ఏళ్ళు గడిచిన తర్వాత దేవుడు మనోనేత్రాలు తెరవాలి. మనోనేత్రములు తెరిచిన తర్వాత ఆత్మదీపము చక్కగా వెలిగించి మనోనేత్రాలు తెరవబడిన తర్వాతనే దేవుడు అర్థమయ్యేది. హల్లెలూయా. అర్థమైనాక ఇక దేవుడు నాతో మాట్లాడటము ప్రారంభించాడని, మాట్లాడటము, నా సువార్త ప్రకటించమంటము, ఎన్ని మొదలైనవి దర్శనాలు, విపరీతమైన కళలు, దర్శనాలు, సువార్త ప్రకటిస్తున్నట్టు ఎన్ని కూడా అప్పుడు అర్థమైనవి. అప్పటి నుండి ఇక దేవుల్లో నిలబడిపోయాను. అప్పటి నుండి లోక సంబంధమైనటువంటి సినిమాలు, షికార్లు ఇవన్నీ కట్ అయిపోయినాయి. గమనించుదాం. ఆ కాలంలో నమ్మలేదు, ఈ కాలంలో కూడా చాలా మంది నమ్మటలేదు. అలాగని యేసు ప్రభు పక్కనే ఉన్నటువంటి యేసు ప్రభు శిష్యుడు ప్రభు ఎన్ని అద్భుతాలు చేశాడో. చనిపోయినటువంటి లాజరుని కూడా, లాజరు రా బయటకంటే 4 రోజులు అయిపోయింది చనిపోయి, లాజరు బయటకు వచ్చాడు. ప్రభు మీద తిరిగాడు. అవన్నీ కల్లారా చూశారు. ఎంతో మందిని, గుడ్డి వారిని ఆయన బాగు చేశాడు, కుంటి వారిని బాగు చేశాడు, పక్షవాతముగా ఉన్న వారిని బాగు చేశాడు, దెయ్యములు పట్టినటువంటి వారిని బాగు చేశాడు. ఆయన అనేక అద్భుతాలు చూశారు శిష్యులు కూడా. ఇస్కరేతు యూదా మటుకు సామాన్యంగా నమ్మలేదు. నమ్మకుండా ప్రభువుని పట్టించటానికి ఇష్టపడ్డాడు. రాజులతో అధికారులతో చేతులు కలిపి 30 ఎండి నాణ్యములకు అమ్ముడుపోయాడంట. 30 ఎండి నాణ్యములకు అమ్ముడుపోయి నేను వెళ్తాను, నా అమ్మటి రండి అని చెప్పి ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రభువుని నేను ముద్దు పెట్టుకుంటే ఆయనే ప్రభు అని మీరు పట్టుకొని పోండి అని ఒక గుర్తు చెప్పాడంటే. అంటే ఆ కాలంలో యేసు ప్రభుతో పాటు అందరూ కూడా అంగీలు వేసుకొని, తెల్ల బట్టలు వేసుకొని పోతూ ఉంటారు. వాళ్ళల్లో ఎవరు యేసు ప్రభు అయింది వాళ్ళకి తెలియదని ఈ యొక్క ఇస్కరేతు యూదా అలాగా గుర్తు చెప్పాడు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో
అతనే యేసు ప్రభు, మీరు అతన్ని పట్టుకొని పోండి అని 30 ఎండి నాణ్యములకు అమ్ముడుపోయాడు. యేసు ప్రభు తెలుసు, నాకు చూడాలి, యేసు ప్రభు తెలుసు ఇస్కరియోతు యూదా ఎలాంటి వాడో దేవుడికి తెలియదా? దేవుడికి అన్నీ తెలుసు. ఆయనను మౌనంగానే ఉన్నాడు. ఆయనను ఇక ఆ కానుకల ఆ సంచిని కూడా ఇస్కరియోతు యూదాకే ఇచ్చాడు. ఆయన చేతిలోనే ఉంటుంది ఎప్పుడు. గమనించండి. అలాగా గుర్తులు చెప్పినప్పుడు బండ్రోతులు వచ్చి ప్రభువుని పట్టుకుంటారు అన్నమాట. అయితే ప్రభు చిత్తము కూడా ఏమిటాయి అంటే ఆయన బలి అర్పించాలి. హల్లెలూయా. తీరా ప్రభువుని పట్టుకెళ్ళి ప్రభువుని తీసుకెళ్ళి ఆ యొక్క అధికారుల దగ్గర నిలబెట్టి పిలాతు వీళ్ళందరూ కూడా ప్రశ్నలు అడుగుతూ ఉంటే యేసు ప్రభువులో ఏ పాపము కనపడటం లేదు. అయితే మిగతా వాళ్ళందరూ అంటూ ఉన్నారు, ఇదిగో ఈయన దైవ దూషణ చేస్తూ ఉన్నాడు, దైవ దూషణ చేస్తూ ఉన్నాడు, ఈయన దేవుడినని చెప్పుకుంటూ ఉన్నాడు అక్కడక్కడ అని వాళ్ళు చెప్పారనమాట. అక్కడక్కడ చెప్పాడు దేవుడినని. ఆయన దేవుడు కాబట్టి దేవుడని చెప్పాడు. కరుణమ్మ గారు నాకు వెళ్ళాడు. ఆయన అక్కడక్కడ చెప్పొద్దు అన్నాడు. కొన్ని మర్మాలు దాచిపెట్టాడండి. అయితే వీళ్ళందరూ ఏమన్నారంటే, సద్దుకాయలు, పరిచయులు, శాస్త్రులు వీళ్ళందరూ ఏమన్నారంటే, ఈయన దేవుడని చెప్పుకుంటూ ఉన్నాడు, దైవ దూషణ చేస్తున్నాడు, ఈయన యేసేపు కుమారుడు కాదా, మరియాకు పుట్టినవాడు కదా, మన కళ్ళ ముందే పుట్టాడు కదా, మన కళ్ళ ముందే పెద్దవాడయ్యాడు కదా, ఎక్కడో విద్యలు నేర్చుకొని వచ్చాడు, దేవుడు అంటూ ఉన్నాడే, ఇది తప్పు కదా అని ఆయన మీద నెపము మోపితే ప్రభువు నోరు కూడా ఎత్తలేదు. ఇంకా రాజులకు రాజు అని చెప్పుకున్నాడు, యూదులకు రాజు అని చెప్పుకున్నాడు. ప్రభు అన్నాడు నిజమే, ప్రభు చెప్పిందని నిజాలే, కానీ వీళ్ళకేమనిపించింది, తప్పుగా కనపడుతూ ఉంది. ఆయన చెప్పింది సత్యమే. అయితే రాజు కూడా, పిలాతు కూడా ఇతనిలో ఎక్కడ నాకు ఆ మరణ శిక్ష విధించగలిగినటువంటి తప్పు ఆయనలో ఏమి కనపడటం లేదని పాపం నీళ్లు తెచ్చుకొని చేతులు కడుక్కొని, అయ్యా ఈ పాపము నా మీద పడకుండా నన్ను క్షమించని చేతులు కడుక్కుంటాడు. గమనించండి, అంతటి గొప్ప దేవుడు, పరిశుద్ధమైన దేవుడు ఆయన. ఇస్కరియోతు యూదా ఎన్ని చూసి ఇక చాలా బాధపడిపోయి, అయ్యో నేను నిరపరాధిని, నేను పాపిస్తోని, ఇదిగో ప్రభువుని ఒప్పచెప్పానని పశ్చాత్తాప పడ్డాడు, కానీ ప్రభు దగ్గరికి పోయి ఒప్పుకోలే. తర్వాత ఆ రాజుల అధికారుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నిరపరాధినయ్యా, నిరపరాధిని, నేను ఒప్పచెప్పి తప్పు చేశానయ్యా, నాకొద్దు ఈ యొక్క ఎండి నాణ్యాలని అక్కడ ఇసిరేసాడంట. వేస్తే మాకు సంబంధం లేదు, నువ్వైతే పట్టించావు అయిపోయింది, నీ సొమ్ము నీదే, మాకు సంబంధం లేదని అధికారులు అనేశాడు. గమనించండి. ఆ తర్వాత ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపం వచ్చింది, కానీ మంచివాడిని, నీతిమంతుని, నేను ఇదిగో ఒప్పచెప్పానని బాధపడ్డాడు, కానీ ప్రభు దగ్గర ఒప్పుకోలేదు. ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రభువు కనికర పూర్ణుడు, ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగే దేవుడైనా. హల్లెలూయా. ఎంత ఘోర పాపినైనా క్షమించే మనస్సు దేవునికి ఉన్నదండి. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని ఒప్పుకుంటే ప్రభు క్షమించేవాడు. ఇస్కరియోతు యూదా బ్రతికి ఉండేవాడు. గమనించండి. అయితే అలాగ చేయక ఊరి పెట్టుకొని చనిపోయాడండి. ఊరి పెట్టుకున్నాడు అంటే అతనిలో సాతానుడు పనిచేస్తూ ఉన్నాడు, సాతాను శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. గమనించండి. ఎప్పుడైతే మనుషులు, మానవులు ఎవరైనా సరే అపవాదికి చోటిచ్చామంటే అపవాది మనలోనికి వచ్చేస్తాడు. వాడు దొంగ, సాతాను దోచుకోవాలని వాడు ఆలోచనలు. గమనించుదాం.
యోహాను సువార్తలో 12వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, వాడిలాగో చెప్పినది బీదల మీద కనికరపడి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను. ఇస్కరియోతు యూదా యొక్క మనసు అంట దొంగ మనసు అంట. గమనించండి. ఇక యేసు ప్రభు ఉన్నటువంటి దినాల్లో ఒక ప్రాంతానికి సీమోను ఇంట వెళ్ళాడు. సీమోను ఇంట కూర్చున్నట్టు సీమోను ఆహ్వానం తెలిపినప్పుడు సీమోను ఇంటికి వెళ్ళాడు భోజనానికి పిలిస్తే. ఆ భోజన మధ్యలో కూర్చున్నప్పుడు ఆ ఊరిలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఒక ఆమె ప్రభు ఆ యొక్క సీమోను ఇంట ఉన్నాడని తెలుసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి మంచి ఇలువ కలిగినటువంటి అత్తరు తీసుకొని వచ్చి ప్రభువు కూర్చుంటే ప్రభువు వెనక మాలుగా వచ్చి ఆయన పాదముల మీద పోసి ఏడుస్తూ కన్నీళ్లతో, అంటే ఆమె పశ్చాత్తాపపడుతూ ఆమె ఎంటుకలతో కాళ్ళని కడుగుతూ ఉన్నదంట. అయితే అక్కడ చూసినటువంటి వీళ్ళందరూ కూడా ఏమేంటి పాపాత్మురాలు కదా, ఈమెనేంటి ప్రభు అరవడేంటి అనుకుంటూ ఉన్నారంట. వీళ్ళలో సీమోను పేతురు కూడా ఉన్నాడు. సీమోను పేతురు కూడా ఏమనుకుంటున్నాడంటే అంత ఇలువ కలిగిన అత్తరు ఆయన పాదాల మీద పోయటం ఎందుకు, అమ్మివేసి ఆ డబ్బులతో పేదలకి సహాయం చేయవచ్చుగా అని అంటూ ఉన్నాడంట. హల్లెలూయా. అందుకని అక్కడ అంటాడు యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో, వాడిలాగా చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను. ప్రభు అతనికే ఒప్పు చెప్పాడు డబ్బు సంచి. అట్టటోడని తెలుసు. వాడి బుద్ధి ఎటువంటిదంట, దొంగ అయి ఉన్నాడంట. అందుకని అంట ఆ మాటలు మనసులో అనుకుంటూ ఉన్నాడంట, ఇదిగో ఈ యొక్క అత్తరు ఇలువగలిగిన అత్తరు ఎందుకు ఆయన పాదాల మీద వేస్ట్ చేయటము, అమ్మి పేదలకి సహాయం చేయవచ్చు కానీ మనసులో అనుకుంటూ ఉన్నాడంట. గమనించండి. అంటే అపవాదికి స్థానం ఇచ్చాడండి. ఒప్పుకోవాలి. మనుషులందరూ పాపాత్ములే. లోకంలో ఉండే ప్రజలందరూ కూడా పాపులే. అయితే దేవుడు ఏం చూస్తాడంటే దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే ఆయన క్షమించటానికి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. దావీదు కూడా దేవుడి యొక్క ఇష్టానుసారుడే. దావీదు చాలా ఇష్టం. ఎప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఉండేవాడు. ఎప్పుడు దావీదు మనసులో దేవుని గూర్చిన ఆలోచనే ఉండేది. అందును బట్టి దేవుడు దావీదును బహుగా దీవించాడు, గొప్ప రాజుగా చేశాడు. అయితే ఒకానొక సందర్భంలో దావీదు కూడా తప్పు చేస్తాడు, పాపములో పడిపోతాడని. పాపములో పడిపోయినప్పుడు అలాగనే ఉండిపోలేదు. దేవుడు ఒక ప్రవర్తన పంపించి ఆ ప్రవర్తన ద్వారా మాట్లాడింపచేసి అతను ఒప్పుకున్నట్లుగా చేస్తాడు. అప్పుడు అది గ్రహించి దావీదు, అయ్యో నేను పాపిని, అయ్యా నన్ను కడుగయ్యా, నీ సోదరుని కడుగు ప్రభువా అని ఇక ప్రార్థన చేశాడండి. ఎంతగా ఏడ్చాడు దావీదు, ఎంతగా ఏడ్చి పశ్చాత్తాప ప్రార్థన చేసి పరుపు కొట్టుకొని పూర్ణంతగా ఏడ్చాడంట దావీదు. కరుణమ్మగా నిద్రపోతాను, కళ్ళు మూసుకోదు. గమనించండి, దావీదు పశ్చాత్తాప ప్రార్థన చేసి దేవుడికి మరలా దేవుని వైపు తిరిగాడండి. ఎంత ఘోర పాపినైన దేవుడు క్షమిస్తాడు. అయితే నేను మనందరము కూడా ఆయన దగ్గర క్షమాపణ కోరుకోవాలి. దేవుని దగ్గర క్షమాపణ కోరుకుంటే మనల్ని ఆయన క్షమిస్తాడు. ఆయన రక్తముతో మనల్ని కడుగుతాడు, మనల్ని శుద్ధి చేస్తాడు. మనము శుద్ధిగా ఉండాలని మన హృదయం, మన అంతరంగం,
మన తలపులన్నీ శుద్ధిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇస్కరియోతు యూదా అలాగా ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఊరేసుకొని చనిపోయాడు. అంటే సాతానికి స్థానం ఇచ్చాడు, ఊరేసుకొని చనిపోయాడండి. గమనించండి, ఎందుకని ఎలా జరిగిందంటే ఆయన దేవుడని మొదటగా గ్రహించలేదు. అందరిలో ఒకడనుకున్నాడు, అందరిలో ఒకడు కాదు. గమనించండి, దేవతలు దేవుళ్ళు అనబడుచున్నటువంటి కోట్ల మందికి కూడా దేవుడు ఒక్కడే. ఆయనే యెహోవా, ఆయనే దేవుని కుమారుడుగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడండి. రక్త మాంసములు ధరించుకొని బలి కావాలి కాబట్టి, బలి అర్పించాలి కాబట్టి, కన్యక ద్వారా జన్మ పాపము లేదు అతని జీవితంలో. ఎక్కడా ఏ విషయంలో పాపము చేయలేదు. పరిశుద్ధుడిగా జీవించాడు. ఎలా జీవించాడంటే, తామర పుష్పాన్ని చూశారు ఎవరన్నా? తామర పుష్పం అక్కడ వాగుల్లోనూ బావుల్లోనూ ఉంటుంది. ఆ మురికి వాగుల్లోనే మనం చూస్తాం. అది చూస్తే ఎంత అందంగానో ఉంటుంది. దానికి మురికి అంటుకోదు. కింద అంతా మురికిగా ఉన్నా కూడా ఆ తామర పుష్పము మంచిగా శుభ్రంగా ఉంటుంది. మురికి అంటనివ్వదు. 4 చినుకులు పడ్డా కూడా దానికి అంటుకోవు. అంత శుభ్రముగా తామర పుష్పము ఉంటుందండి. అలాగా ప్రభువు ఈ మురికి లోకానికి వచ్చాడు, కానీ మురికి అంటకుండా చూసుకుంటూ జాగ్రత్తగా జీవించాడండి. హల్లెలూయా. ఎందుకంటే నీ మీద నా మీద పాపం అనేది ఏలుబడి చేస్తుంది. లోకం మీద పాపం అనేది ఏలుబడి చేస్తుంది. సాతానుడు ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఈ పాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన వచ్చాడు భూమి మీద. 2026 సంవత్సరాల కిందట ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడండి. ఈ పాపముల నుండి మనల్ని విడిపించి మన ఆత్మలను రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము కూడా అనేక విషయాలలో తెలిసి తెలియక తప్పు చేస్తూనే ఉన్నాం. ఎలాగంటే మలాకీ గ్రంథములో ప్రవర్త ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. మలాకీ పాత నిబంధనలో చివరి అధ్యాయం, అది 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మానవుడు దేవుని యొద్ద దొంగులునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగులుచూనే ఉన్నారు, మీరు శ్రాపగ్రస్తులై ఉన్నారు. చాలు. హల్లెలూయా. అమ్మందరికీ చూడాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, మీరందరూ నా యొద్ద దొంగులుచున్నారు, దొంగతనం చేస్తూ ఉన్నారు అంటున్నారు. హల్లెలూయా. మనలందరినీ అంటూ ఉన్నాడు దేవుడు, దేవాతి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఎదుగో అంటూ ఉన్నాడు, మీరందరూ నా వద్ద దొంగిలిస్తూ ఉన్నారు. ఏ విషయంలో మేము దొంగిలుతున్నామయ్యా అంటే 10వ భాగం ఇచ్చే విషయంలో మీరు దొంగిలుతున్నారు నా దగ్గర అంటూ ఉన్నారు. అర్పణ, దేవునికి ఇవ్వవలసిన అర్పణ విషయంలో ఇవ్వకుండా మీరు దొంగిలిస్తూ ఉన్నారు అని ఇక్కడ దేవుడు మనందరికీ తెలియపరుస్తూ ఉన్నాడండి. ఆ కాలంలో గమనించండి, ఆ కాలంలో క్రీస్తు పూర్వం ఉన్నటువంటి దినాలలో మాట్లాడినటువంటి మాటలు ఇవి. దేవాతి దేవుడు యెహోవా మాట్లాడినటువంటి మాటలు. 10వ భాగం ఇవ్వాలని దేవుడు ఒక రూల్ పెట్టాడు. 10వ భాగం 1 సమయాన్ని
సమయాన్ని దశమ భాగముగా ఇవ్వాలి. 2 నీకు వచ్చే ఆదాయములో దశమ భాగము ఇవ్వాలి. కళ్ళు మూసుకోదు పుల్లయ్య గారు, కళ్ళు మూసుకోదు. 10వ భాగముని ఇవ్వాలి దేవునికి. ఆ కాలంలో ప్రభువు రాకముందు నుంచే ఉన్నాయి ఇవన్నీ. ఎందుకయ్యా అంటే యాజకుడు వాటి ద్వారానే జీవించాలి. అంటే దేవుని సేవకుడు వాటి ద్వారానే జీవించాలి. లోక సంబంధమైన పనులు చేయకూడదు. లేచినది మొదలుకొని దేవుని పనిలో ఉంటూ, దేవుని బిడ్డలతో ఉంటూ, ఆ దేవుని బిడ్డల ద్వారా వచ్చే కానుకల ద్వారానే జీవించాలి. అందుకు పెట్టాడు దేవుడు. 10వ భాగమును ఇవ్వాలంట. ఇవ్వకుండా దొంగిలిస్తూ ఉన్నామంట మనం. చూడండి, 10వ భాగమును, అర్పణలను, నీ భూ ఫలములో కూడా భాగం ఇవ్వమంటూ ఉన్నాడు. నువ్వు పండించేటటువంటి పంటలో కూడా దశమ భాగమును. కళ్ళు మూసుకుని నిద్రపోతా ఉన్నారు. నాకెళ్ళి చూడ. ఒకటి, సమయాన్ని దశమ భాగం గీయాలి. 24 గంటల సమయం అయితే రోజుకి 2.5 గంట నీవు దేవుడితో గడపాలి ప్రతిరోజు ప్రార్థనలో. గమనించండి, ఎంత? 2.5 గంట సమయము. అది దేవుణ్ణి, నీకు దేవుడు అన్ని ఇచ్చాడు భూమి మీద. నువ్వేమిస్తూ ఉన్నావంటే 2.5 గంట సమయాన్ని దేవుడిలో నువ్వు గడపాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. అది ఒకటి. 2వది, నీ రాబడి అంతటిలో దశమ భాగము ఇవ్వాలి. నువ్వు నెలకు 10,000 సంపాదిస్తే ఒక 1000 రూపాయలు నువ్వు మందిరంలో ఇవ్వాలి. వాటి ద్వారానే సేవకుడికి జరగాలన్నమాట. హల్లెలూయా. అర్పణలు, ఇంకా అనేకమైనటువంటి శ్రేష్టమైన అర్పణలు కూడా దేవుడికి ఇవ్వాలంట. నీకేమి దేవుడు కల్పించి ఉన్నాడో, నీ పొలాల పంటల విషయంలో ఏమి కల్పించి ఉన్నాడో, నీకు ఏమేమి ఇచ్చాడు దేవుడు, వాటన్నిటి విషయంలో కృతజ్ఞతగా నీవు మంచి అర్పణ దేవుడికి ఇచ్చి దేవుణ్ణి గణపరచాలంట. అక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో ఇవన్నీ చేయకుండా దొంగులుతున్నారు అంటూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. చాలా మంది చేయరమ్మా. ఇవన్నీ కూడా చేయాలి. అన్ని విషయంలో దేవుడు ఇంకా అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అవన్నీ కూడా పాటిస్తూ అన్ని విధాలుగా ఉంటేనే నువ్వు దేవుడి పెట్టవు, లేకపోతే కాదు. లేకపోతే నీ పరలోకం లేదు. గమనించండి, పరలోకం అనేది లేదు. అన్ని విషయములలో జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించుదాం. ఈ విషయంలో దేవుడు అంటున్నారు, మీరు నా యొద్ద దొంగులుతూ ఉన్నారు అని ఇక్కడ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. మనం ఆ విషయాల్లో కూడా జాగ్రత్త పడి దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని, దేవుడికి ఇవ్వవలసిన ధనాన్ని, దేవుడికి ఇవ్వవలసిన మంచి అర్పణలను దేవుడికి ఇస్తూ మనము జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు, మనము ఆయన దగ్గర, ముఖ్యంగా ఆయన దగ్గర మనము క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా, ఎన్ని మేము చేయట్లేదు నాయన, మమ్మల్ని క్షమించు నాయన, ఇక మీదటి నుండి మేము చేస్తామయ్యా, నీ చిత్త ప్రకారం మేము జీవిస్తామయ్యా అని అందరూ కూడా పశ్చాత్తాపపడి ప్రభు దగ్గరగా ఏడుకున్నట్లయితే ప్రభు మనల్ని క్షమిస్తాడు, మనకి సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఈ మాటలు ప్రభువు దీవించునుగాక.